సో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో తనకి ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకుందామని వెళ్తారు. పేరెంట్స్ చెప్పారనో, టీచర్ చెప్పారో, వేరే వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, ఆ పేరెంట్స్ని తినేస్తుంటారు. నా నెక్స్ట్ వర్షన్ ఫోన్ కావాలి, మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది, నా దగ్గర లేదని. మీ నాన్నగారికో మీ తల్లిదండ్రులకో ఉన్న 5 ఎకరాల కొబ్బరి తోటని వేస్తా సో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో తనకి ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకుందామని వెళ్తారు. పేరెంట్స్ చెప్పారనో, టీచర్ చెప్పారో, వేరే వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, అందులో సీటు దొరకలేదనో, వేరేది చేసి జీవితంలో ఎప్పటికీ నువ్వు ఎక్సెల్ అవ్వగలవు. బికాజ్ ఈ ప్రపంచంలో టాలెంట్ని నేను 5 రకాలుగా డివైడ్ చేశా. మీడియాకర్, గుడ్, ఎక్సలెంట్, ఎక్సెప్షనల్, మాస్టర్స్. ప్రపంచానికి మాస్టర్స్ కావాలి. మీడియాకర్ అంటే ఎలాంటిదంటే, ఒక టీ గురించి పోల్చుకుందాం. మీరు ఒక ట్రైన్లో వెళ్తా చాయ్ తాగాలనిపించింది, టీ తాగాలనిపించింది, ఎదురుగుండా ఆయన తాగుతున్నారు. ఆయన అడిగారు, టీ ఎట్లా ఉందని సరే, వేడిగా ఉంది సార్ అంటాడు. అయితే నాకు కూడా ఒకటి ఇవ్వండి. అక్కడ అంతకుమించి ఎక్స్పెక్టేషన్ లేదు. ఆ టీ బయట అమ్మలేరు అక్కడ తప్ప, అది నాసిరకం టీ అన్నా తాగుతారు. సో రెండవది, మా ఇంట్లో టీ పెట్టింది మా వైఫ్, ఎలా ఉందని అడుగుతుంది, చాలా బాగుందంట, లేకపోతే రేపు నుంచి నాకు టీ ఉండదు. సో అది యాక్సెప్టబుల్, బట్ దట్ ఈస్ నాట్ సేలబుల్ అవుట్ సైడ్. మూడో టీ ఉందండి, మన ఉదయ్ శ్రీనివాస్ గారు టీ టైం పెట్టి టీ ఇచ్చారు, ఎలా ఉంది, ఎక్సలెంట్ ఉంది, మళ్ళీ ఇంకోసారి తాగుతాం. కానీ ఆ టీ స్టాల్ ఆపిస్తే తాగలేమా? ఎక్సలెన్స్ ఇవాళ ప్రతి చోట ఉంది. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎనీ టాలెంట్, ఎనీ బిజినెస్ ఈజ్ ఎక్సలెన్స్. మేము ఎక్సలెంట్ క్వాలిటీ చెప్తామంటే నవ్వుతారు ఎవరైనా, అది మినిమం ఎలిజిబిలిటీ. సో ఎక్సలెంట్ ఉంటే యు ఆర్ సేలబుల్, బట్ యు ఆర్ రీప్లేసబుల్. అండ్ ఫోర్త్ కేటగిరీ ఈజ్ ఎక్సెప్షనల్. మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, మీ దగ్గర ఎందుకు కొనాలి, మీ దగ్గర ఎందుకు కొనాలి? మీ దగ్గర ఏదైనా ఈఎస్టీ ఉందా? ఏదర్ యూ హ్యావ్ టు బి క్వికెస్ట్, ఈజియెస్ట్, ఫాస్టెస్ట్, గ్రేటెస్ట్, ఈవెన్ చీపెస్ట్, బట్ ఈఎస్టీ ఉందా? ఆర్ యూ బికమింగ్ ద ఓన్లీ? దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, దేర్ ఇస్ ఓన్లీ. అందరూ హోటల్స్ పెట్టారు, ఒక ఆయన మిలెట్ పెట్టాడు. సో ఆ యొక్క ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందే, ఇంకో దారి లేదు, బికాజ్ ఇట్స్ ఓన్లీ. So the fourth category, exceptional, is sellable, but if you don't have a marketing and branding, it will die. But the fifth category is called masters. Market wants masters. మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత తిట్టుకున్నా, బెస్ట్ డాక్టర్స్ ఎక్కడున్నారు, బెస్ట్ హాస్పిటల్ ఎక్కడుంది అని అక్కడికి వెళ్తారు. మీ ఫ్రెండ్ ప్రాక్టీస్ చేస్తున్నా రిస్క్ తీసుకోరు. బ్రాండ్ అంటే నథింగ్ బట్ ట్రస్ట్. ట్రస్ట్ ఈజ్ బిల్డ్ బై ద పాస్ట్ ట్రాక్ రికార్డ్, ఎవిడెన్స్. ఇవాళ మార్కెట్ రిసెషన్ ఉన్నా కూడా ఎవరైతే బ్రాండ్స్ ఉంటారో, ఎవరైతే ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారో, దే విల్ గెట్ మోర్ బిజినెస్ నౌ. సో మీరు ఏదన్నా జాబ్ చూసే ముందు ఒక మాట అడగండి, మీకు ఎలాంటి జాబ్ కావాలి? ఆర్డినరీయా, ఎక్సలెంటా, ఎక్స్ట్రాడినరీయా? ఎలాంటి శాలరీ కావాలి? ఆర్డినరీయా, ఎక్సలెంటా, ఎక్స్ట్రాడినరీయా? బాస్ ఎలా ఉండాలి? ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి? ఇవన్నీ మీరు ఏం కోరుకుంటున్నారో, మీరు అలాంటి వ్యక్తిగా తయారయ్యారా? దెన్ మీకేం హక్కు ఉంది అడగడానికి? ఎర్న్ ద రైట్ ఆర్ పే ద ప్రైస్. జీవితంలో హక్కు సంపాదించండి, లేదా ధర చెల్లించండి. సో క్రియేటింగ్ అన్ ఇన్ఫైనైట్ మైండ్ సెట్. సో ఐ రిటన్ ఏ న్యూ బుక్ కాల్డ్ సెయింట్ ఇన్ ఏ సూట్. నేను ఇక్కడ కొద్ది కాపీస్ తీసుకొచ్చాను, ఎందుకంటే నాకు చాలా నమ్మకం మీకు ఎవరికి అది అవసరం లేదని. సో దాని ప్రైస్ చాలా తక్కువ పెట్టాను, 5555. అంటే ఎంతండి? ఎవరన్నా అసలు ఆ పుస్తకం 5000 పెట్టొచ్చా అని అనుకుంటారా? బికాస్ సెయింట్ ఇన్ ఏ సూట్ అంటే ఇన్ఫైనైట్ గేమ్. లోపల సెయింట్లో ఉండు, ఏది అటాచ్ అవ్వక, అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్, బట్ బయట సంపద సృష్టించు. అందుకని ఆ పుస్తకం రతన్ టాటా గారికి అంకితం ఇచ్చాం. సో ద మీనింగ్ ఆఫ్ ద బుక్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ గైడ్ టు గ్రేట్నెస్. దాంట్లో 8 చాప్టర్స్ ఉంటాయండి. అందులో 4th చాప్టర్ ఇస్ కాల్డ్ క్రియేటింగ్ అన్ ఇన్ఫైనైట్ గేమ్. సో ఎవరైనా డాక్టర్ అవ్వాలని ఉందా ఇక్కడ? డాక్టర్ చదువుతున్న వాళ్ళు కానీ ఉంటే చేతులు ఎత్తండి. ఉంది. సో బికమింగ్ ఏ డాక్టర్ ఆర్ బికమింగ్ ఎన్ ఐఏఎస్, బికమింగ్ ఎన్ ఇంజనీర్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? సర్ ఆర్థర్ గార్డెన్ గారు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. అది ఫైనైట్ ప్రాజెక్టా, ఇన్ఫైనైట్ ప్రాజెక్టా? ఆయన మైండ్ సెట్ ఏముంది? సో ప్రాజెక్ట్ కట్టడం అనేది గోల్. ప్రాజెక్ట్ వల్ల ఎన్ని లక్షల హెక్టార్లకి నీరు వస్తుంది అని ఊహించగలగడం అనేది విజన్. అసలు ఆ నీళ్లు అంతమందికి అందడం వల్ల
అన్ని యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ఇన్ని యొక్క గ్రామాలకి ఇన్ని లక్షల మందికి నీరు అందడం వల్ల ఎంతమంది జీవితాలు మారుతాయి, వాళ్ళ యొక్క పిల్లలు మంచి చదువులు చదువుకుని వాళ్ళ యొక్క జనరేషన్స్ మారుతాయని ఊహించగలగడం పర్పస్. సో ఈ పర్పస్ అనేది ఇన్ఫైనైట్, అదొక మిషన్. అది ప్రాజెక్ట్ కట్టడం అనేది ఫైనైట్. సో సిమిలర్గా ఎనీ లీడర్ విల్ హ్యావ్ ద బోత్ ద థింగ్స్. ఫస్ట్ కాంటెక్స్ట్, సెకండ్ కంటెంట్. మీకు మా ఇంటికి వచ్చారు, మీకు మంచి పాలు ఇచ్చాం, కప్పులో వేసి ఇచ్చాం, కానీ కప్పు కడకుండా ఇచ్చాను. కప్పులో ఉన్నది చాలా బాగుంది, కప్పు బాగలేదు, మీరు అప్రిషియేట్ చేస్తారా? కదండి. కప్పు పగిలిపోయింది, మీరు అప్రిషియేట్ చేస్తారా? ఈ కప్పు అనేది కాంటెక్స్ట్, కప్పులో ఉన్నది కంటెంట్. ఏం చేస్తున్నాం అనేది జీవితంలో కంటెంట్, ఎందుకు చేస్తున్నాం అనేది కాంటెక్స్ట్. 99% బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, తెలుసు కూడా. ఎంతమంది తెలుసండి ఎప్పుడు పుట్టారో? అందరికీ తెలుసు కదా. ఎందుకు పుట్టారో ఎంతమంది తెలుసు కదండి. అది కదా, 2 జీవితాలు ఉంటాయి ఎవరికైనా. పుట్టినరోజు, ఎందుకు పుట్టావో తెలుసుకున్న రోజు. అప్పటివరకు నువ్వు ఇంకా పుట్టలేదు. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్. జీవితంలో నువ్వు ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉండే పని దొరికే వరకు నువ్వు ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవని. దొరికిందా మీకు అలాంటి పని? పాబ్లో పికాసో అంటారు, పొద్దున్నే సాయంత్రం వరకు పెయింటింగ్ వేస్తూ అలసిపోవా అని. ఏం రోజున అలసిపోతానంటాడు. హ్యావ్ యూ డిస్కవర్డ్? సో అందుకే ఇకిగాయ్ అంటారు. ఫస్ట్ది ఏంటంటే మీకు బాగా ఇష్టమైన పని ఏంటి? వాట్ యు లవ్ మోస్ట్. కేవలం ఇష్టం ఉంటే సరిపోదండి ప్రపంచంలో. రెండవది, ప్రపంచానికి అవసరం ఉండాలి. ప్రపంచానికి అవసరమైన పని ఏంటి? మీకు ఇష్టమైందంటే దాన్ని ప్యాషన్ అంటారు. ప్రపంచానికి అవసరమైన పని కూడా అయి ఉంటే దాన్ని మిషన్ అంటారు. మీరు దాంట్లో నాలెడ్జ్ అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అది ఒకేషన్ అంటారు. అంటే ఒకేషన్ అంటే టు కాల్, వాట్ ఈస్ కాలింగ్ యూ. నిన్ను అలాంటి పని పిలుస్తుంది అనుకోండి, దట్ బికమ్స్ యువర్ కాలింగ్. ఇఫ్ యూ ఫైండ్ యువర్ రైట్ ఒకేషన్, లైఫ్ విల్ బికమ్ ఏ వెకేషన్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్. హ్యావ్ యూ బికమ్ గ్రేట్ ఎట్, నాట్ గుడ్ ఎట్. 2012లో ఇంపాక్ట్లో నేను ఇచ్చినటువంటి స్పీచ్ అప్పట్లో వైరల్ అది. సో అది గుడ్ టు గ్రేట్ అనేటటువంటి టాక్. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. మనిషిగా మంచివాడిగా ఉండండి, కానీ ఎంచుకున్న వృత్తిలో ఇఫ్ యు ఆర్ గుడ్, నోబడీ వాంట్స్. సో గ్రోడెనెక్స్ అనే దాంట్లో నేను ఇది కోర్స్గా తయారు చేశానండి. కేవలం బుక్గా తయారు చేస్తే అది అర్థమవుదని నా ఆడియోస్, ప్రతి పేజీకి ఒక ఆడియో, వీడియోస్ తెలుగు ఇంగ్లీష్లో చేసాం. అలాగే యూజింగ్ AI, ఐఎమ్ ఆల్సో ట్రాన్స్లేటింగ్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్ టు బిగిన్ విత్ హిందీ. సాధారణంగా మనిషి లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందండి? పుష్ప లైఫ్ చూడండి, ఆర్ ఎనీబడీస్ లైఫ్. ఎన్విరాన్మెంట్, తను పుట్టిన పరిస్థితులను బట్టి బిహేవియర్, దాన్ని బట్టి క్యాపబిలిటీస్ ఆర్ చదువు, దాన్ని బట్టి బిలీఫ్స్ అండ్ వాల్యూస్, దాన్ని బట్టి ఐడెంటిటీ, అసలు నేను ఎవరు, దాన్ని బట్టి నా పర్పస్ ఉందో లేదో అది వేరే విషయం. చాలామంది పర్పస్ ఏముంటుందండి? బాగా చదువుకోవడం, ఉద్యోగం చేయడం, సో పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, ఇల్లు కారు గట్రా కొనుక్కోవడం, సో రిటైర్ అవ్వడం, బకెట్ తినడం, వెళ్ళిపోవడం. సో ఇలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ మేకింగ్ యూ సిగ్నిఫికెంట్ ఇన్ దిస్ వరల్డ్? హూ విల్ క్రై వెన్ యూ డై అనే బుక్ రాశారు రాబిన్ శర్మ గారు. ఆ నలుగురు ఉండాలంటే ఏం చేస్తే ఆ నలుగురు ఉంటారు. సో ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఏం చేస్తారో తెలుసా అండి? దే డిస్కవర్ దేర్ పర్పస్ అండ్ పర్పస్ని బట్టి దే చేంజ్ ద ఐడెంటిటీ. నౌ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ నీడ్ టు బికమ్, వాట్స్ మై నెక్స్ట్ వర్షన్. మన ఫోన్ నెక్స్ట్ వర్షన్ కొనుక్కోవడానికి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ పేరెంట్స్ని తినేస్తుంటారు, నా నెక్స్ట్ వర్షన్ ఫోన్ కావాలి, మా ఫ్రెండ్స్ దగ్గర ఉందో నా దగ్గర లేదని. బికాజ్ యువర్ ఐడెంటిటీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫోన్, యువర్ ఐడెంటిటీ డిపెండ్స్ ఆన్ ద వెహికల్స్ యూ యూజ్. కొన్ని కంట్రీస్లో ఉంటుందండి, పార్టీస్లో, సోషల్ పార్టీస్లో మాట్లాడాలంటే సో 2 చూస్తారు, వాట్ డూ యూ డ్రైవ్, వేర్ డూ యూ లివ్. 2 రకాల ఆస్తి ఉంటుందండి ఏ మనిషికైనా, లోపల ఆస్తి, బయట ఆస్తి. ఈ బయట ఆస్తిని నెట్వర్త్ అంటారు, లోపల ఆస్తిని సెల్ఫ్ వర్త్ అంటారు. బయట ఆస్తి ఉన్న వాళ్ళని HNI అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. లోపల ఆస్తి ఎక్కువగా ఉన్నవని HSI అంటారు, హై సెల్ఫ్ వర్త్ ఇండివిజువల్. HSI లేకుండా HNI మాత్రమే ఉంటే వాడి ప్రపంచంలో అత్యంత పేదవాడు, లోపల బ్యాంక్రప్ట్ అతను. వాడు లోపల బిల్ చేసుకున్నవాడు బయట బిల్ చేసుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారు 20 సంవత్సరాల క్రితం 100 కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయి ఇల్లు ఆక్షన్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఆయన నిరాశపల్లా, మళ్ళీ కోడి దులిపాడు, తన టాలెంట్స్ని, స్కిల్స్ని మళ్ళీ షార్పెన్ చేశాడు.
టీవీలో ఇప్పుడు పెద్ద ఆరేటర్ కాదు ఆయన, అది నేర్చుకున్నాడు. సో ఆ టీవీలో కోన్ బనేగా కరోడ్పతి వచ్చి ఈవేళ అదే వీధిలో 3 ఇల్లులు కొన్నాడు. సో 82 ఏళ్ళు వచ్చినా ఇంకా మొన్న వచ్చిన సినిమాలో ప్రభాస్కర్ హీరోనా అమితాబ్ బచ్చన్ హీరోనా తెలియకుండా నటించాడు. సో అంటే ఆయన నమ్ముకున్నది బయట ఆస్తా లోపల ఆస్తా? మీ నాన్నగారికో మీ తల్లిదండ్రులకో ఉన్న 5 ఎకరాల కొబ్బరి తోట నీ ఆస్తా? నీ యొక్క తలకాయ నీ ఆస్తా, కొబ్బరికాయ నీ ఆస్తా? సో 20 సంవత్సరాలు లెర్నింగ్ కోసం నీ పేరెంట్స్ నీకు ఇచ్చినటువంటి ఫీజు, ఒకప్పుడంటే గవర్నమెంట్ స్కూల్లో వేసేవారు కాబట్టి నాకు తెలుసు, నేను చదువుకున్నది అమలాపురంలో, ముక్తేశ్వరం, వీరవల్లిపాలెం. మా ఫీజులు 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లా ఉండి, ఈవేళ కేజీ నుంచి పీజీ దాకా కట్టినటువంటి ఫీజులు ఆ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ప్రతి పేరెంటు కరోడ్పతి అండి వేళ. సో లెర్నింగ్ ఏజ్ 0 to 20, అంతకు మించిన ఆస్తి లేదు. మీ ఆరోగ్యం బాగుంటే ఈవేళ 15 నుంచి 20 కోట్ల వర్త్ అండి. ఎందుకంటే ఒక పార్ట్ పోతే 50 లక్షలు. లివర్ మార్చేస్తారు, హార్ట్ మార్చేస్తారు, లంగ్స్ మార్చేస్తారు. 50 lakhs to 1 crore ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకా బ్రెయిన్కి ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ లేదు. ఆ ట్రాన్స్ప్లాంటేషను మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న ప్రకారం, ఎందుకంటే వినికిడి లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్ తోటి వినడం సాధ్యం. సో 11 lakhs అవుతుంది ఈచ్ ఇయర్, అండ్ ఎవ్రీ ఇయర్ 2 lakhs మెయింటెనెన్స్ అవుతుంది. సో ఆ ప్రకారం చూస్తే బాడీ వర్త్ మినిమం 15 to 20 crores.